ఈ మధ్య ఎక్కడ చూసినా బరువు తగ్గడానికి నో షుగర్ ఛాలెంజ్ అనే పేరు బాగా వినిపిస్తుంది. 30 రోజులు షుగర్ మానేస్తే నిజంగానే లైఫ్ మారిపోతుందా, లేదా 31వ రోజు క్రేవింగ్స్ ఎక్కువైపోయి ఎక్కువగా తినేస్తామా, లైఫ్ మళ్ళీ నార్మల్ గానే ఉంటుందా అనేది ఈ రోజు తెలుసుకుందాం. నో షుగర్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత 1వ రోజు మోటివేషన్ చాలా హైగా ఉంటుంది, 3వ రోజు బాగా తలనొప్పి వస్తుంది, 5వ రోజు ఇరిటేషన్ వస్తుంది, 7వ రోజు వచ్చేసరికి స్వీట్స్ చూడంగానే కంట్రోల్ కోల్పోయి తినేస్తాం. కొంతమంది 7వ రోజు లేదా కొంతమంది 15వ రోజు 30 రోజు ఏదో ఒక రోజు తర్వాత ఇలాగే జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు నాకు విల్ పవర్ లేదు, వెయిట్ లాస్ అవ్వాలని సీరియస్నెస్ లేదు అనుకుంటారు. అసలు ఇదంతా పక్కన పెడితే బరువు తగ్గడానికి నో షుగర్ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చూస్తే పాయింట్ నెంబర్ 1, షుగర్ మానేస్తేనే బరువు తగ్గుతారు అనేది ఒక అపోహ. బరువు తగ్గడం అనేది క్యాలరీ మేనేజ్మెంట్ ని బట్టి ఉంటుంది. అందులో కూడా బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మైక్రో న్యూట్రిషన్ ఇవన్నీ కూడా కలిపి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. వాటిని క్యాలరీ మేనేజ్మెంట్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, షుగర్ అస్సలు తినకూడదా అంటే అలా ఏమి లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ఒక అడల్ట్ 25 గ్రాములు అంటే దాదాపు ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకోవచ్చు ఒక రోజుకి. అసలు ఈ షుగర్స్ ఎక్కువగా ఎందులో ఉంటాయి? టీ, కాఫీ ఏది షుగర్ గనక వేస్తే, బిస్కెట్స్, చాక్లెట్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, అవుట్ సైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవన్నీ మనం రోజు తినము. మనం ఎక్కువగా తినేదేంటి? టీయో, కాఫీయో, బిస్కెట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తింటాం. స్వీట్స్ లో నేచురల్ షుగర్స్ ఉంటాయి, అవి పెద్దగా మన బాడీకి ఎఫెక్ట్ చూపించవు. ఇంకా రోజువారీ మనం తినే ఫుడ్స్ లో ఏమేమి ఉన్నాయంటే టీ, కాఫీ, బిస్కెట్స్ లేదా ఏమన్నా ఉంటే ఈవినింగ్ కొంచెం స్నాక్స్ తింటాం. బట్ వీటిలో 25 గ్రాముల కంటే తక్కువ బ్యాలెన్స్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. నో షుగర్ ఛాలెంజ్ చేయడం వల్ల ఇంకా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే హెల్దీ సైడ్ ఎఫెక్ట్స్ కాదు, సైకలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్. మనం ఎంత స్వీట్స్ తినొద్దు అని బ్రెయిన్ కి ఎంత స్ట్రెస్ చేస్తామో, ప్రెషర్ చేస్తామో, బ్రెయిన్ అంతే స్ట్రెస్డ్ గా అది తినాల్సిందే అని స్ట్రెస్ పెడుతుంది అనమాట. ఇలా ఫోర్స్ చేస్తూ చేస్తూ ఒక లెవెల్లో తినేస్తాం. కాబట్టి మీరు బరువు తగ్గాలంటే నో షుగర్ ఛాలెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని తినొచ్చు, కాకపోతే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఒకవేళ ఎక్కువగా తింటే దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకొని లైఫ్ లాంగ్ ఎక్కువ కాలం సస్టైనబుల్ గా ఉండే వెయిట్ లాస్ ని మీరు ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు గనక ఉపయోగపడితే కింద షుగర్ అని కామెంట్ చేయండి.